నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువలన మనం కుడి కన్నును మాత్రమే చూడగలం. అది నేరుగా చూస్తున్నట్లు ఉండడం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక్క భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టికంటి ఆంజనేయ స్వామి అని అంటారు. విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తు శకం 1521లో శ్రీ వ్యాసరాయుల వారు తుంగభద్ర నదీ తీరంలో ధ్యానం చేసేవాడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయిపై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజ రూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇది గమనించిన వ్యాసరాయులు హనుమంతుని శక్తిని వేరే చోటకి వెళ్లనీయకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామివారి నిజ రూపాన్ని చిత్రించారని చెబుతారు. దీంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారని చెబుతారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామివారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయుల వారు నిద్రిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కలలో కనిపిస్తాడు. నీవు దక్షిణ దిశగా వెళ్ళు, అక్కడ ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి నీవు దగ్గరగా వెళితే అది చిగురిస్తుంది. అక్కడే నేనుంటాను, నాకు ఆలయాన్ని కట్టించు అని చెప్తాడు. ఆంజనేయ స్వామి సూచన మేరకు మరుసటి రోజు ఉదయం వ్యాసరాయులు దక్షిణ దిశగా వెళ్లి ఒక ఎండిన వేప చెట్టును చూస్తాడు. అక్కడకు ఆయన చేరుకోగానే ఆ చెట్టు చిగురిస్తుంది. ఆ చెట్టు కింద తవ్వగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తాడు. అది ప్రస్తుత నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంగా విరాజిల్లుతోందని చరిత్ర చెబుతోంది. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చిరిగిపోయినట్లు కనిపించడం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్లి వస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం. అంతేకాదు, నేటికి ఇక్కడ స్వామివారి పాదుకులుగా చెప్పుకునే పాదరక్షలకు పూజలందుకోవడం చూడవచ్చు. ఈ పాదరక్షలు భుజంపై తాకిస్తే సకల దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. మహిమలు గల ఈ క్షేత్రంలో స్వామివారు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని దర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు. ఏటా నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమత్ దీక్షలు తీసుకుంటారు. ఇక హనుమత్ వ్రతానికి పూజలకు కూడా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. అంతేకాదు, ఇక్కడ లోక కళ్యాణం కోసం మన్యసిక్త హోమం నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం అత్యంత విశిష్టత. అందుకే కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఏపీలో పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తునే భక్తులు తరలి వస్తూ ఉంటారు. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతం నుంచి భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఎన్నో వేల కుటుంబాలు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని ఇంటి దైవంగా కొలుస్తుంటారు. ఇక్కడ క్షేత్రంలో మరో అంశం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి మనం. భూత ప్రేత గ్రహ పీడలు ఎక్కువగా ఉన్నవారు స్వామి వద్దకు వస్తూ ఉంటారు. ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి పూజలు స్వామిని తరిస్తే అలాంటివన్నీ దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇలాంటి వారు నిత్యం ఆలయ ప్రాంగణంలో మనకి కనిపిస్తూ ఉంటారు.